ఇంట్లో ఉంటుండగానే డబ్బులు సంపాదించొచ్చు. అది ఎన్ని విధాలుగా చేయొచ్చో ఈరోజు మీతో షేర్ చేస్తానండి. నేను ఇంతకుముందు వీడియోలోని బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటెమ్స్ ఇంట్లోనే అమ్ముతానని చెప్పి, ఎక్కడి నుంచి తెస్తున్నానో, ఎంత పడుతుందో, మీరెంతకి అమ్మొచ్చు అని చెప్పి చాలా వీడియోల్లో షేర్ చేశాను. ఈరోజు మీకు కొత్తగాన ఇంకొక ఐటెమ్ గురించి కూడా షేర్ చేస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను పరిచయం చేసే కొత్త ఐటెమ్ 3 పీస్ సెట్స్ అండి. నేను ఎంతకు కొంటున్నానో, ఎంతకు అమ్ముతున్నానో మొత్తం డీటెయిల్‌గా ఈరోజు వివరించి చెప్తానండి. నేను గూడా ప్రతి ఆడపిల్లలాగే ఆలోచించేదానండి. ఎంతో కొంత సంపాదించాలి, ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది, భర్తకి సపోర్ట్‌గా ఉండాలి అన్న ఆలోచనలోని 100 ఆలోచనలోని ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు. అది 2 సంవత్సరాల క్రితమేండి. అప్పుడు మొదలుపెట్టాను ఒక 2000 బడ్జెట్ తోటి ఫ్యాన్సీ ఐటెమ్స్ అని. అప్పుడు అలా అలా రన్నింగ్ అయ్యిందండి. ఫ్యాన్సీలోని మొత్తం అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టడం, కస్టమర్స్‌ని అందరిని ఆకట్టుకోవడం అలా చేశాను. దాని తర్వాత క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అది కూడాన మంచిగానే ఉంది. ఇప్పుడు మీకు చూపించబోయేయన్నీని 3 పీస్ సెట్స్ అండి. అందులోని మొత్తం 4 సైజులొచ్చినియండి. ఎల్, ఎమ్, డబుల్ ఎక్స్‌ఎల్, ఎక్స్‌ఎల్, త్రిబుల్ ఎక్స్‌ఎల్ వరకు గూడాన 4-5 సైజుల దాకా వచ్చినియి. ఇప్పుడు 4 సైజుల్లోని సైజుకొచ్చి 10 రంగుల దాకా వచ్చినియండి ఈ సెట్టు. చూస్తున్నారు కదా! ఏ ఏ కలర్స్ వచ్చినియో అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మొదట కొత్తలోని నేను చేసే పని సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి చాలా బాధపడేదాన్ని. ఎన్నో రకాల ఆలోచనలు వచ్చినియి. కానీ రోజు రోజుకి, రోజు రోజుకి అభివృద్ధి చూసి నాకు కష్టానికి ప్రతిఫలం రావడం వల్ల ఎంతో ఇష్టంగా అయిపోయిందండి ఈ వ్యాపారము. కస్టమర్లు ఆకట్టుకునే విధానం బట్టే మనం ఏమైనా చేయగలుగుతాము. నేను ఈ క్లాత్ బిజినెసు కస్టమర్లే నాకు నేర్పారండి. మీరు ఇది గూడా స్టార్ట్ చేయండి మంచిగా సేల్ అవుతాయి ఫ్యాన్సీతో పాటు అని చెప్పి వాళ్ళే నాకు ఐడియా ఇచ్చారండి. అప్పటినుంచే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తుంది లావెండర్ కలర్ అండి. 3 పీస్ సెట్టు చూస్తున్నారు కదా! ఇది మీకు ఎంత పడుతుంది అని అనుకుంటున్నారు? నేను చెప్పానంటే దీని ప్రైస్ మీరు షాక్ అవుతారండి. నిజంగాన అంత తక్కువ ప్రైస్ తోటి నేను తీసుకొచ్చి ఎంతకు సేల్ చేస్తున్నానో కూడా మీతో చెప్తాను. నాకొచ్చి క్లాత్ పరంగా అయితే సూపర్‌గా ఉందండి. ఇది వచ్చి 450 పడుతుందండి ప్రైసొచ్చి. ఇప్పుడు నేను చూపించబోయేది 3 ఎక్స్‌ఎల్ అండి సైజు. మొత్తం క్లాతు లైనింగ్‌తో పాటు వస్తుంది. స్టిచ్చింగ్ చేసే ఈ 3 పీస్ సెట్టు. దానికి దుప్పట, బాటమొచ్చి స్ట్రెయిట్ కట్ ఫ్యాంటొచ్చిందండి. చూస్తున్నారు కదా! స్ట్రెయిట్ కట్ ఫ్యాంటొచ్చింది. ఇప్పుడు ప్లాజా ఫ్యాంట్స్ ఎలా వస్తున్నాయో, అలాగే ఇప్పుడు ఈ మోడల్‌లో స్ట్రెయిట్ కట్టొచ్చిందండి. టాపు, బాటము, చున్నీ కూడా వచ్చిందండి. ఇదే కలర్ మ్యాచింగు. హ్మ్. చాలా స్మూత్‌గా ఉందండి. ప్యూర్ కాటన్‌తో వచ్చింది ఫ్యాబ్రిక్కు. చూడండి ఇప్పుడు పట్టుకుంటేనే మీకు ఎంత స్మూత్‌గా ఉన్నదా అన్నది తెలుస్తుంది. క్లాత్ విషయంలో అయితే చూసుకోవసరం లేదు. నాకు పడిన ప్రైస్ అయితే 450 పడ్డదండి. నేను 750, 700కి అలా ఇచ్చేసుకుంటాను. నేను ఇప్పుడు ఈరోజు తెచ్చింది 2 మోడల్స్ తీసుకొచ్చానండి. ఆ 2 మోడల్స్‌లో గూడాన అన్ని సైజులు కలుపుకున్నాను. ఎందుకంటే మన బడ్జెట్‌ని బట్టే కదా చూసుకోవాలి. షాపుల్లో 100 రకాలు ఉంటాయి. కానీ మన దగ్గర అమౌంట్ ఎంతుందో దాన్ని బట్టే నడుచుకోవాలి. అది అమ్మిన తర్వాత ఇంకొక కొత్త రకం తేడానికి చూస్తానే కానీ, ముందే నేను కొత్త రకాన్ని ఒక 4, 5 రకాలు పెట్టేసుకోవాలన్న ఆలోచన అయితే ఉండదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది పీచ్ కలర్‌లోనే చూపిస్తున్నాను. ఇదే సేమ్ అండి. మీకు ఇంతకు ముందు చూపించిన లావెండర్ కలర్‌లోనే ఆ టైప్ మోడలేనండి ఇప్పుడు చూపిస్తుంది. పీచ్ కలరు, ఇంతకు ముందు చూపించిన కలరు అలా మొత్తం 10 రంగులొచ్చినాయండి. 10 రంగులు చూసుకోవసరం లేదు. కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదండి. మొత్తం ప్యూర్ కాటన్‌తో వచ్చింది ఫ్యాబ్రిక్ అన్నది. మీకు చూపిస్తున్నాను అన్ని రకాలు కూడాను కలర్స్ ఎలా ఉన్నాయో,
మోడల్ గూడా ఎలా ఉన్నాదో అన్నది మీరు ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడపిల్లకి నా నుంచి వచ్చే ఒక మాట ఇంట్లోని ఒక గంటో, 2 గంటలో మనము పని అయిన తర్వాత ఖాళీగా ఉంటాం. ఆ ఖాళీ టైంలోనైనా ఇలాంటియన్నీని అలవాటు చేసుకున్నారంటే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటాది అని చెప్పి ఒక సందేశంతోటి నేను వీడియోలు చేయడం మొదలుపెట్టాను. నేను రూపాయికి రూపాయి సంపాదిస్తున్నాను. ఆ సంపాదనలోని నాలాగా నన్ను చూసి ఇంకొకలైనా ఎవరైనా మారుతారు అన్న టార్గెట్ నేను పెట్టి వీడియోలు చేయడం మొదలుపెట్టానండి. ఇవైతే నేను తాడితోట రాజమండ్రి హోల్‌సేల్ మార్కెట్‌లోని కొంటానండి. ఈ ఈ క్లాత్ ఇయన్నీని. ఈ మోడల్‌లో ఇప్పుడు చూపించిన మోడల్‌లో డబుల్ ఎక్స్‌ఎల్, త్రిబుల్ ఎక్స్‌ఎల్, ఎక్స్‌ఎల్, ఎల్ సైజులన్నీ తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తాను. అది కూడా మీకు ప్రైస్‌తో పాటు చెప్తానండి. ఏ మోడల్ తీసుకొచ్చానో వాటిలి ప్రైస్ కూడాను. అది విత్ లైనింగ్‌తో పాటే స్టిచ్చింగ్ చేసి కూడానా వచ్చాయండి. ఇప్పుడు మీకు చూపిచ్చాను కదా! ఈ మోడల్‌లోనే 8 కలర్స్ వచ్చినియండి. ఇది గూడానా 3 పీస్ సెట్టేనండి. అవి మీకు ఇంతకు ముందు చూపిచ్చినియన్నీ గూడానా లైట్ కలర్స్ వచ్చినివి. ఇప్పుడు చూపిచ్చేవి హ్మ్. డార్క్ కలర్స్ వస్తాయండి ప్రతి పీసు కూడానా. మోడల్ కొంచెం చేంజ్ అవుతది. ఫ్లవరు అండ్ డిజైను అంతా చేంజ్ అవుతది. దీని ప్రైస్ వచ్చి మీరు లైనింగ్‌తో పాటు స్టిచ్చింగ్ చేసి అన్నీ వచ్చినియండి. 350 అట్లా పడ్డాది ప్రైస్ విషయంలోనైతే. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉందో ఏంటో అన్నది. చూస్తున్నారు కదా! క్లాత్ పరంగా అయితే పర్ఫెక్ట్ అండి. మీరు చూసుకోవసరం లేదు. ఇదే విధంగా అన్ని రకాలు గూడాన అలవాటు చేసుకుంటే ఒకదానికేనానా మన దగ్గరికి వచ్చి కొనగలుగుతారు. అన్ని రకాలు పెట్టుకుంటే ఏదో ఒకటి మన దగ్గరకు వచ్చి కొంటారండి. ఒక్క ఫ్యాన్సీ అని పెట్టుకోవద్దు మీరు. మీ బడ్జెట్‌కి తగ్గట్టుగాన అలవాటు చేసుకొని అన్ని రకాలు గూడాన మన దగ్గర ఉండేలాగా చేసుకోండి. నేను ఈ విధంగానే ఆన్‌లైన్ బిజినెస్ కాదండి. నేను ఖచ్చితంగా కేవలం ఇంటి దగ్గరే ఉండి అమ్ముతున్నాను. మీకు ఎలా అమ్ముతున్నానో కూడానా ఏదైనా ఒక చిన్న వీడియో తీసి కూడా చూపిస్తాను. నా దగ్గరికొచ్చే కస్టమర్లు ఎలా కొనుక్కుంటున్నారో, ఏ విధంగా నేను అమ్ముతున్నానో అని చెప్పి. మాది హౌస్ చిన్నదండి. అందు గురించే నేను మొత్తం చూపించలేకపోతున్నాను. మా వారు గూడాన నాకింకా పర్మిషన్ ఇవ్వలేదు నా ఫేస్ చూపిచ్చడానికి. అందువల్ల ఫేస్ కూడా చూపించలేకపోతున్నాను. తొందరలోనే నేను మీ ముందు ఉంటానండి. మా వారు ఒప్పుకున్న వెంటనే. ఎందుకంటే నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. తన ఇష్ట ప్రకారంగానే నేను కూడా నడుచుకుంటాను. ఈ వీడియోలు కూడా చెయ్యొద్దు. కష్టం ఎందుకు నీకు? ఇప్పుడు వరకు కష్టపడుతుంది చాలు కదా! మళ్ళీ ఇంకో కొత్త కష్టం నీకెందుకు అని అన్నారు. నాలాగా డబ్బులు లేక బాధపడ్డ ప్రతి అమ్మాయికి గూడా ఏదో ఒక సజెషన్ ఇచ్చినట్లు ఉంటాది కదా! అని స్టార్ట్ చేశానండి. నాకు గూడా ఎవ్వరి సపోర్టు లేదు. నా భర్త నా భర్తకి నేను, నాకు నా భర్త అంటూ ఉంటున్నాము. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పేరెంట్స్‌కి ఇష్టం లేకుండాన చేసుకున్నానని 13 ఏళ్ల క్రితమే నన్ను వదిలేసారండి. ఇప్పటికి కూడా మాట్లాడట్లేదు. నా విషయం పక్కన వదిలేయండి. తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. నాలా బాధపడుతున్న ఎవరైనా అమ్మాయి ఉంటే గనక నా కామెంట్‌లోని కామెంట్ చేయండి. నేనొక గిఫ్ట్ గివే‌గా ఇస్తాను. నాకంటూ ఎవరు లేరు అక్క. పేరెంట్స్ ఎవ్వరు లేరు. సపోర్ట్ ఎవరు లేరు అన్నవాళ్ళు మాత్రమే గివేవే ఇస్తానండి. నా దగ్గర ఎంతో కొంత అమౌంట్ గానీ, నా దగ్గరున్న డ్రెస్సుల్లో గానీ, కొత్త డ్రెస్సుల్లో గానీ గివేవే ఉంటాది.